సూర్యాపేట జిల్లా కోథాడ పట్టణంలో బజాజ్ ఫైనాన్స్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళన చేశారు. రికవరీ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్న వెంకటేష్ కు కలకోవ గ్రామానికి చెందిన బాధితుడు శ్రీను ₹1,00,000 లోన్ డబ్బులు ఫోన్ పే చేశారని చెల్లించాడు. ఇక కట్టిన డబ్బులకు రీసిప్ట్ ఇవ్వకుండా ఉద్యోగి పరారవడంతో బాధితుడు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. సంబంధిత ఫైనాన్స్ యాజమాన్యాన్ని మాకు సంబంధం లేదని చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మీ మీడియాకి చెప్తున్నాను, నేను ఒకళ్ళంటే ఇక్కడ రెస్పాన్స్ లేరు. ఒకరికి సంబంధించి ఒకరు మేనేజర్ నేను కాదంటే నేను కాదు ఇక్కడ ఉన్న 3 బెంచీలలో పోయిన ఎవరు మేనేజర్ అని లాస్ట్కి ఈసారి మేనేజర్ అని ఈసారి జరుగుతుంది. ఏది గొడవ మీకు గట్టి కలిగిన తర్వాత మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ మమ్మల్ని మీడియా ద్వారా దయచేసి ఇలాంటి బోగస్ కంపెనీలలో చేసి మమ్మల్ని ప్రజలందరికి ఇబ్బంది చేసి మమ్మల్ని బజాజ్ ఫైనాన్స్ అని పెట్టుకొని కంపెనీ పేరు వాడుకుంటా మొత్తం మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మమ్మల్ని కనీసానికి లెక్క చేయలేదండి. మేము ఎవరండి మా డబ్బులు చేసే పేరు సార్ ఎట్లా సార్ మా పరిస్థితి అంటే మాకు సంబంధం లేదని మాట్లాడి ఈ మేనేజర్ గారు నేను వాళ్ళ ఈ మేనేజర్ గారు నంబర్ ఇస్తే ఆ ఎస్కేప్ మేనేజర్ గారిని వాళ్ళ ఇంటికి ఫోన్ చేసిన ఈ బజాజ్ ఫైనాన్స్లో లోన్ ఉందని మాకు ఫోన్ చేస్తే మేము లోన్ కని వచ్చాము. ₹3,00,000 లోన్ ఇచ్చారు. ప్రతి నెల ఈఎంఐ 3 నెలలు చెల్లించుకుంటూ వెళ్ళాము. ఈ లోపల నాకు అమౌంట్ వచ్చి లోన్ క్లియరెన్స్ చేద్దామని ఆఫీస్కి రావడం జరిగినది. సెటిల్మెంట్ అది రికవరీ ఆఫీసరు మా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఇంత కట్టాలి, ₹2,15,000 కట్టాలి అని అన్నాడు. అంటే దానికి నేను స్పందించి ₹2,15,000 రెడీ చేసిన తర్వాత పర్సనల్ అకౌంట్ కట్టించి 24 గంటలు మీకు రిసిప్ట్ రావాలంటే 24 గంటలు బట్టి దాన్ని బ్రోకర్ మాటలు చెప్పి మమ్మల్ని మా డబ్బులు తీసుకొని ఇటు వెళ్ళిపోయాడు. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక్కడ ఆఫీస్కి వచ్చి మేనేజర్ గారిని అడిగితే మాకు సంబంధం లేదు, మా ఎంప్లాయ్ కాదని మమ్మల్ని దబాయించాడు. ఏంటి మమ్మల్ని ఇట్లా మా అమౌంట్ తీసుకొని పోతే మీ ఎంప్లాయ్ కానీ ఎట్లా మేము గట్టిగా అడిగి మీడియా మిత్రులు వచ్చిన తర్వాత పోలీసు వారు వచ్చిన తర్వాత నేను చర్య తీసుకుంటే ఇప్పుడు కేసు పెడతాను ఇప్పుడు మాట్లాడటం జరిగినది. ఈ స్టాఫ్ మొత్తం కూడా అంతా సిండికేట్ అయ్యి మాకు అన్యాయం చేసి నేనే కాకుండా ఇంకా 10 మంది బాధితుల కాడు కూడా మా అమౌంట్ తీసుకొని మాకు రిసిప్ట్లు ఇవ్వకుండా మినిమం నాకు తెలిసి 10 లక్షల పైన అమౌంట్ తీసుకొని ఎస్కేప్ అయ్యిండు. దీనికి అడిగితే నాకు సంబంధం లేదు, మా ఎంప్లాయీ కాదని ఇప్పుడున్న ఆఫీస్ వాళ్ళు కూడా మేనేజర్ గారు కూడా అన్నాడు. దీనికి మాకు న్యాయం చేసి మాకు మా అమౌంట్ మాకు ఇప్పించడం కానీ రిసిప్ట్ ఇప్పించడం కానీ చేసి ఈ బజాజ్ ఫైనాన్స్ని సీజ్ చేయాలని కోరుకుంటున్నాము. మాకు పోలీసు వారు కూడా స్పందించి త్వరగా తక్షణమే ఈ పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఈ కస్టమర్ మాకు సర్వీస్ సెంటర్కి వచ్చాడు. సర్వీస్ సెంటర్కి వస్తే సర్వీస్లో అడిగాడు అమౌంట్ క్లోజ్ చేసుకోవాలి. ఈ కస్టమర్ సంబంధించిన డేటా కూడా మేము మాట్లాడలేదు. అతను మా కలెక్షన్ మేనేజర్కి కాంటాక్ట్ అయ్యి 2 సార్లు $250,000 ఇచ్చాం. $250,000 రిసిప్ట్ లేకుండా ఇచ్చేసారు. ఆ అమౌంట్ కోసం మా కాడికి వచ్చారు. వచ్చి మమ్మల్ని అడిగితే మేము అమౌంట్ని మేము బాధ్యత వహించలేము, నాకు రెస్పాన్సిబిలిటీ కాదు. నేను అన్నాను ఆ 50,000 నేను ఇవ్వలేను, అతను తీసుకొచ్చిన తర్వాత ఇస్తాను, మీరు ఏదైనా ఉంటే కేసు పెట్టండి, నేను కూడా వస్తాను కేసు పెడతాను అని వచ్చాము. నేను వెళ్ళాము, వాళ్ళ అడ్రస్ ఇచ్చేసాము. మేము మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మేము కూడా కేసు పెడతాను. ఫర్దర్గా అతను వస్తే అతని చేత రికవరీ చేపిస్తాం. కంపెనీకి ఆల్రెడీ అప్డేట్ చేశాను, వాళ్ళు కూడా చర్చింగ్ టీమ్ లీడింగ్ మేనేజర్ అలాంటి నాకు ఇచ్చిన డేటాలో అయితే లేదు. ఉంటే నేను రెస్పాన్సిబిలిటీగా నాకు వచ్చిన రిసిప్ట్ ఏదైనా సరే అప్డేట్ అయితే మాత్రం దానికి నేను ఈ కస్టమర్ మాకు బజాజ్ ఫైనాన్స్ రోజు ఫోన్ చేసి నాకు లోన్ ఇస్తామని చెప్పిరన్నా. అయితే లోన్ అయితే నేను తీసుకున్నాను $2,20,000. దాంట్లో కట్ చేసి నాకు $1,95,000 ఇచ్చిర్రు. నేను ప్రతి నెల కడుతున్నాను. నేను $8,280 కడుతున్నాను నేను. అయితే మధ్యలో నాకు మైనస్ బ్యాలెన్స్ బ్యాంకులో వచ్చిందని సరే సార్ అని డైరెక్ట్ వచ్చి నేను ఆఫీస్లో కడుతున్నా. అర్జున్ రెడ్డి అని ఆయన అయితే రోజు ఫోన్పే చేయించుకుంటాను. రిసిప్ట్ అంటే ఇవ్వట్లేదు. 8 నెలలు 7 నెలలు రిసిప్ట్ ఇవ్వాలి నాకు. ఇప్పుడు దాకా ఇవ్వట్లేదు. ఏదైనా ఉంటే రాంగ్ అడ్రస్ ఇస్తారు నాకు. అదే అన్న నాకు జరిగింది. ఇది రిసిప్ట్ $8,280 మంత్లీ అన్న. ఆయనకి మినిమం 7-8 కట్టినా అన్న నేను. ఇప్పుడు దాకా రిసిప్ట్ ఇవ్వలేదు నాకు. మళ్ళీ బ్యాంకులో కూడా నాకు మైనస్ బ్యాలెన్స్ పడుతుంది. ఏదైనా అడిగితే బ్యాంక్ వాళ్ళకి అడిగితే మాత్రం బజాజ్ వాళ్ళకి అంటున్నారు. బజాజ్ వాళ్ళకి అంటే మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి అని చెప్తారు వాళ్ళు. ఇదన్నా నాకు జరిగింది అన్యాయం.